ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. కొత్త తరహాలో సైబర్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నిజామాబాద్ లో తీగలాగితే రాజస్థాన్ లో డొంక కదిలింది. టెలిగ్రామ్ యాప్ అకౌంట్లను వినియోగిస్తూ 35 మంది బ్యాంక్ ఖాతాలను వాడుకుని 100 కోట్లకు పైగా కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ లో 2 ఏజెంట్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రాజస్థాన్ సైబర్ ముఠాకు నిజామాబాద్లో ఏజెంట్లుగా పనిచేస్తున్న 2ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 14న నిజామాబాద్ 4వ టౌన్లో నమోదైన కేసును దర్యాప్తు చేసిన పోలీసులు బోధన్కు చెందిన నితీష్ను అరెస్టు చేశారు. అతడిచ్చిన సమాచారంతో నిజామాబాద్కు చెందిన అబ్దుల్ జావీద్ను పట్టుకున్నారు. నితీష్, అబ్దుల్ జావీద్ టెలిగ్రామ్ యాప్లో పరిచయాలు పెంచుకున్నారు. బ్యాంకు ఖాతా ఓపెన్ చేసేందుకు ఆధార్, చెక్బుక్, ఏటీఎం కార్డు, పిన్ నెంబర్, సిమ్ కార్డు ఇస్తే నెలకు 5,000 నుంచి 10,000 రూపాయలు చెల్లిస్తామని నమ్మబలికారు. ఇలా 35 మంది ఖాతాలను 5 బ్యాంకుల్లో ఓపెన్ చేశారు. 50 లక్షల రూపాయలు ఆయా ఖాతాల్లో జమ చేసి క్షణాల్లోనే విత్డ్రా చేశారు. నరేష్ ఖాతాలో ఆయన ప్రమేయం లేకుండా 1,04,000 నగదు మాయం కావడంతో నమోదైన కేసును దర్యాప్తు చేస్తే నయా సైబర్ మోసం వెలుగు చూసింది. 30 మంది వివిధ వ్యక్తులు బోధన్ను తర్వాత నిజామాబాద్ వ్యక్తులను వాళ్ళకి నెలకి మీకు 5-10 రూపాయలు వస్తాయి, మీరు అకౌంట్ ఓపెన్ చేసి నాకు ఇస్తే అని ల్యూర్ చేసి ఒక 35 మంది వ్యక్తుల దగ్గర ఈ అకౌంట్స్ అనేది వాళ్ళ ఆధార్ కార్డు తర్వాత డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఓపెన్ చేయించాడు. అవి ఒక 5 బ్యాంకులు ఐడెంటిఫై చేసాం. కర్ణాటక బ్యాంక్ ఉంది, ఆర్బీఎల్ ఉంది, తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఉంది. ఈ అన్ని బ్యాంకులలో ఒక 35 అకౌంట్లు మ్యూల్ అకౌంట్స్ అంటారు వీటిని. అంటే వాళ్ళ దగ్గర అకౌంట్స్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసిన తర్వాత ఆ సంబంధించిన చెక్ బుక్, తర్వాత ఏటీఎం డెబిట్ కార్డు, తర్వాత పిన్ నంబరు, ఒక సిమ్ కార్డు తీసుకుంటాడు. రాజస్థాన్ ముఠా టెలిగ్రామ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడిందే. నెలవారీగా భారీ ఆదాయాన్ని నిరుద్యోగులకు ఆశగా చూపి బ్యాంక్ అకౌంట్లు తెరపించింది. కానీ చెక్బుక్లు, ఏటీఎం కార్డులను తమ వద్దే ఉంచేసుకుంది. అన్ని వివరాలు ఇచ్చి తమ పేర్లపై ఖాతా ఓపెన్ చేసిన అమాయకులకు మాత్రం ఆయా అకౌంట్లలో 10,000 రూపాయలు జమ చేసింది రాజస్థాన్ ముఠా. మిగిలిన లక్షల రూపాయల సొమ్ము ఖాతాల్లో పడగానే వెంటనే విత్డ్రా చేసేసేవారు సైబర్ క్రిమినల్స్. బాధితుడు నరేష్ ఇచ్చిన ఫిర్యాదుతో అతని అకౌంట్ నుంచి విత్డ్రా అయిన నగదు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయో గుర్తించారు పోలీసులు. 2ని అరెస్టు చేసి ప్రశ్నించడంతో ఈ సైబర్ దందా వెలుగులోకొచ్చింది. లోకల్ ఏజెంట్ల బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ఒకరి అకౌంట్లో 4 కోట్లు, మరొకరి అకౌంట్లో 3.5 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. మిగతా 30 మందికి పైగా ఖాతాల్లో ఇంతకన్నా ఎక్కువ లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఓవరాల్గా 100 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్టు అనుమానిస్తున్న పోలీసులు సైబర్ గ్యాంగ్లోని అందరినీ పట్టుకునేందుకు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు.